హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఒక అరుదైన రుచిని ఆస్వాదించబోతున్నాము. మా గిరిజన ప్రాంతాల్లో ఈ కాలంలో అంటే తొలకరి చినుకుల తడికి పులకించిన భూమి నుంచి పుట్టుకొచ్చే అరుదైన భూదేవి కొక్కులు ఎలా ఉంటాయో, ఎలా వండాలో చూడబోతున్నామండి. అయితే ఈ కొక్కులు తింటారని మా ప్రాంతంలో కూడా చాలామందికి తెలియదు అండి. మా అమ్మ లాంటి వాళ్ళే వీటిని తర్వాత తరాలకు తెలిపే వారధులన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, కొక్కులను వెతికేద్దాం, కమ్మగా వండిద్దాం. అమ్మో ఇక్కడ ఇప్పుడు దొరికింది ఒక్క కొక్కు. ఆమె ఏం కొక్క అంటారా దీన్ని? భూదేవుల కొక్కు. భూదేవి కుక్క. మరొక్కటే కనిపించింది. ఒక్కటే కనపడ్డది, అలాగే ఎక్కడో ఒకటి తేలిచింది. ఇంకా చాలా పెద్దగా అవుతాయి కదా. పెద్ద కొక్కులు ఆతాయి కానీ మరి ఇది ఒక్కటి తేలింది, ఇది ఒక్కటి దొరికింది. శిలీంధ్రం. పిట్టలు బాగా ఉన్నాయి ఇక్కడ. కారు కూడా మేము ఎర్రెక్కినట్టు ఎతుకుతున్నాం. ఎండ కూడా ముదిరిపోయింది కానీ ఒక్కటి కూడా అసలు దొరికే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఉంది. చాలా ఆయాసం వస్తుంది తిరగడానికి, విసుగు కూడా వస్తుంది. ఇక దొరకవేమో అనేలాగా అనిపిస్తుంది. ఇంకా దొరకకపోవచ్చు బహుశా. అంటే దుక్కి దున్నే గరువుల్లో మొలవేమో కదమ్మా. ఇలాంటి బీడు భూముల్లోనే మొలుస్తాయట, అందుకే ఎక్కువగా ఈ బీడు భూములంతా తిరుగుతున్నాం. ఇదిగో ఈ చిన్న మొక్క దగ్గర ఉన్నాయి కదా. ఇల్లు యొంగ తీసుకొయ్యాల పైన ఉన్నాయి. లేత పండం అది. ఇక్కడ చూడండి, ఎండిపోయి కనిపిస్తూ ఉంది కదా, ఇది అన్నమాట. ఇంత పెద్ద కొక్కు చూడండి. ఇది అదే ఆ భూదేలు కొక్కు అని చెప్పేసి అనుకున్నాం కదా, అదే చచ్చిపోయింది అనమాట. ఎండిపోయి మట్టి బెడ్డలాగా ఎలా ఉందో చూడండి. ఇవి మళ్ళీ సీడ్స్ అవుతాయి అన్నమాట. ఇవన్నింటి బాగా ఎండిపోయింది ఇది. అంటే పెద్దవి, ఇవి పెద్ద కుక్క అనమాట. మరి ఇది ఎప్పుడు తేలేసిందో తెలియదు. వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా, మరి ఇది ఎంత త్వరగా తేలేసింది, ఎంత త్వరగా ఎండిపోయింది అనేది తెలియట్లేదు. గరువులంతా తిరిగాం, చాలా దూరం తిరిగాం, కానీ ఎక్కడ కనబడలే. ఇంకెక్కడైనా ఉంటాయంటావమ్మా? వెళ్ళిపోదామా? ఉన్నదా? ఏదేది? ఓహో, ఇది కదా. సేమ్ ఎలా ఉందంటే, ఇది కోడిగుడ్డు లోపల శన ఉంటది కదా, ఆ శనలా ఉందమ్మా ఇది. చిన్న అంటే రేపటి వరకు ఉంచితే పెద్ద అవుతాయేమో, పాడైపోద్దేమో కదా. కదా పాడైపోతే ముందు తేలండి. ఇదిగో ఇక్కడ ఒక చిన్నది వచ్చింది. ఇది తీసేనా ఉంచనా? ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. ఇదిగో ఇలాంటివి కూడా వదలకుండా తినేస్తున్నాం మేము. భూదేలు కొక్కులు చాలా పెద్దవి అవుతాయి అసలు. చాలా కొండలు పెండలు గరువులంతా తిరిగితే కొన్ని దొరికినాయి అన్నమాట. ఇవే కొన్ని కూడా కాదు, అసలు ఒక్కటే దొరికిందని చెప్పాలి. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా, పిట్టగుడ్లకులాగా. పిట్టగుడ్లకులా ఉన్నాయి కదా. ఇవి కానీ రేపటికి ఉంచామంటే పాడైపోతాయి. మళ్ళీ
కొన్ని రేపు పెద్ద అవుతాయి కదా తీసుకుందామా అనడానికి లేదన్నమాట. అయితే తక్కువే దొరికినాయి కానీ వీటి రుచి ఉంటుందండి, అమోఘంగా ఉంటుంది కదమ్మా. ఉంటుంది. ఎలా ఉంటదమ్మా దీని రుచి? కోడిగుడ్లు శన ఉంటుంది లోన, ఆ శనలాగా ఉంటుంది. ఇప్పుడు ఇవి వండుతావా కాల్చేసి తినేయడమేనా? వండుతాను, జీడిపప్పు వేసి వండుతాను. జీడిపప్పు వేస్తావా? ఆ, పచ్చి జీడిపప్పు వేసి వండుదామని. నిజంగా తిరిగి తిరిగి అలసిపోయామండి మా అమ్మ నేను కూడా. చూసారు కదా మొహాలు ఎలా వాడిపోయినాయో. సరే ఇక్కడే కొంగు దగ్గరే కట్టు. దొరికితే బాగుండు ఇంకొకటైనా, కాకపోతే ఇది చిన్న కూర అవుతుంది, పర్వాలేదులే. అయితే అలాగా వెళ్దామా? చేనుగట్లు తిరిగా పెంట కుప్ప. ఇదిగా మా ఇదిగో చిన్నది ఉంది ఇక్కడ. చిన్నది దొరికింది మళ్ళీ. బీడు భూములంటా వెతికి వెతికి ఎండ ముదిరింది అని ఇంటికి వచ్చేసాము అండి. ఎక్కువ దొరకలేదు, మీరు చూసారు కదా. చిన్నవేమో ఒక 4 దొరికాయి, పిట్టగుడ్లలాగా ఉన్నాయి. ఒకటి మాత్రం కొంచెం పెద్దగా ఉండే కొక్కు దొరికిందన్నమాట. మరి అవి కూర వండితే మాకు సరిపోదు కదా అండి. సో వాటిలో ఏదైనా కలపాలి అన్న ఉద్దేశంతో పచ్చి జీడి పిక్కలు కూడా తీసుకొచ్చాం కొన్ని మా చేలో నుంచి. వాటినైతే మా అమ్మ వేరు చేస్తా ఉందన్నమాట. చేతులు పాడైపోతాయండి, ప్రతిరోజు కొన్ని పిక్కలైనా కోస్తా ఉంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో ఒక కొత్త రకం ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. పాడేరు నుండి తెచ్చాను ఈ మొక్క అయితే. ఓకే ఫ్రెండ్స్, పొద్దున్న తీసుకొచ్చాం కదా. ఏం కొక్కులమ్మయ్యి? భూదేవి కొక్కులు. భూదేవి కొక్కులు. భూదేవి చల్లబడిన తర్వాత ఆ మొలిచే కొక్కులు కాబట్టి భూదేవి కొక్కులు అన్నమాట. ఇప్పుడు ఈ కొక్కుల్ని ఎలా వండాలి అనేది చూపిద్దాం. తొక్క ఒలాలి, అవి మొగ్గలు కదా పెద్ద. ఇదొక్కటే పెద్దది దొరికిందండి. ఇలాంటి ఒక 4 కానీ 3 కానీ దొరికినాయి అనుకో, మంచి తమాసైన ఒక మంచి కూర అయితే చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. యాక్చువల్గా అంటే కూరలాగా ఎప్పుడు చేసుకోలేదు కానీ ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసి ఉప్పు కారం నూనెలో వేపుకొని అయితే తిన్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కూర చేసుకొని తిందాం, మరి ఎలా ఉంటుందో చూద్దాం. అలా తీస్తే పైన ఉండే ఆ పొర అయితే వచ్చేస్తుంది. చాలామంది అనుకుంటారు ఈ అడవుల్లో ఉండేవాళ్ళు, ఈ గిరిజనులు ఏది దొరికితే అది తినేస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకోవచ్చు బహుశా. ఏమీ అవ్వదండి, చాలా కాలం నుండి తింటున్నాము. మీరు కూడా చాలా వరకు చూసే ఉంటారు, ఇలాంటి బీడు భూముల్లో గట్రా మొలుస్తూ ఉంటాయి ఇలాంటివి. ఇవి కూడా మే నెలలో తొలకరి వర్షాలు పడినప్పుడు, స్టార్టింగ్లో వర్షాలు పడతాయి కదా, సో అలాంటప్పుడు వస్తాయి అన్నమాట. ఇంతకన్నా చాలా పెద్దగా అవుతాయి అన్నమాట. కాకపోతే రేర్, అసలు ఎక్కువగా దొరకవు, ఎక్కడో తప్ప ఎక్కువగా అయితే మాత్రం దొరకవు. ఇవి ఎక్కడో తేలుతూ ఉంటాయి. ఒకనొకప్పుడు అమ్మ నేను మారేడుమిల్లి వైపు వీడియోలకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన రోడ్డు మీద నడిచొస్తా చేతిలో ఒక పెద్దది పట్టుకొని వస్తా ఉన్నారు. ఇలాంటి కొక్కే అదే, బాగా ముదిరిపోయింది అని చెప్పేసి అన్నారు. అది మామూలుగా లేదు, ఇదిగో ఇక్కడ ఉంది, గిన్నె అంత ఉంది అది, ఇంకా ఏకంగా. ఇంకా అదొక్కటే సరిపోతుంది ఒక కూరకి, 4 మనుషులకి సరిపడా. కాకపోతే అది ముదిరిపోయింది. మరి వండుకున్నారా లేదా అనేది తెలియదు కానీ జస్ట్ దారి దగ్గర మాట్లాడాను అన్నమాట. ఈ పొరాలు చెత్తే వండుకుంటారు. మా అమ్మ గోర్లు చూసి అళ్ళిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే రోజు జీడి మామిడి పిక్కలు పునుకుతా ఉంది కదా, రోజు జీడి పిక్కలు పునికే అలాగే ఉంటాయి. ఇంకా ఇవి లేతగా ఉండే భూదేవి కొక్కులు ఇలా ఉంటాయి అన్నమాట. కొంచెం ముదిరిపోతే ఆ లోపలిది పసుపు రంగులోకి మారిపోతుంది కదమ్మా, పసుపు రంగులోకి అయిపోతుంది అనమాట. సేమ్ వీటిని చూస్తుంటే అనిపిస్తుంది అంటే గుడ్డు మధ్యలో ఉంటుంది కదా, అలా ఉంది.
ఈ కుక్కలు పడితే ఆ కుక్కలు తినేస్తున్నారని మీరేం కంగారు పడకండి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఉమ్మెత్త పువ్వులతో కూర చేసిందట ఒక ఆవిడ. తిని అస్వస్థతకి గురయ్యారంట ఫ్యామిలీ మొత్తం. మాకు అలాంటి భయం ఏమీ లేదండి, ఇది మాకు అలవాటైన ఫుడ్డే అనమాట. మీరేం కంగారు పడకండి. బూదేలు కుక్కలు అనేవి ప్రతి సంవత్సరం ఈ టైంకి తేలుతాయి. ఏదేది ఎలా ఉంది? పన్నీర్లా ఉందా? చూద్దాం. ఆ చిన్న బుడిగలు ఉన్నాయి కదా, వాటిని 2 ముక్కలు చేస్తే బాగోవా? కరిగిపోతాయి అంటావా? ఎక్కువ దొరుకుంటే బాగుండు. కొన్నే దొరికినాయి కానీ సరిపోతాయి మా ఇద్దరికి. ఓకేనా? ఓకే. కోసేస్తున్నావా అవి కూడా? కోసేమన్నా కదా. అదొకటి ఉండని అది ఉండని. ఒకటేనా ఫుల్గా ఉండని. చూస్తే ఎలా ఉన్నాయంటే పన్నీర్ ముక్కల్లా ఉన్నాయి. పన్నీర్ చిన్న కూర అవుతుంది, సరిపోదు కాబట్టి వీటిలోకి ఏం కలిపి వండుతావమ్మా? జీడిపప్పు, పచ్చి జీడిపప్పు. కొంచెం జీడిపప్పు కోసాము, పచ్చి జీడిపప్పు, అది కూడా కలిపి చేద్దాం. ఓకే అండి, ఫైనల్గా కూరలో వేయడానికి అయితే మాత్రం చూసారు కదా, కొన్ని ఈ కొక్కులు ముక్కలు ముక్కలుగా చేస్తే వచ్చినవి చాలా తక్కువ అన్నమాట, కానీ సరిపోతాయి. ఒక హాఫ్ పార్ట్ నాకు, ఒక హాఫ్ పార్ట్ మా అమ్మకి అన్నమాట. అంత రుచిగా ఉంటాయి ఇవి, చాలా బాగుంటాయి. వాటి రుచిని మరింత పెంచడానికి ఇదిగో ఇక్కడ మా అమ్మ పచ్చి జీడిపప్పు తీసి మధ్యాహ్నమే రెడీ చేసి ఉంచింది. ఇక అల్లం వెల్లుల్లి అది ఎలా చితగ్గొట్టిందో చూడండి, అసలు అది నూరినట్టుగా కూడా లేదు. సో ఇలాగన్నమాట. వీటితో అయితే ఇప్పుడు మనం చక్కగా వేడివేడిగా గుమగుమలాడేటువంటి మంచి భూదేవి కుక్కల కూర రెడీ చేద్దాం. ఓకేనా అమ్మా? పద పట్టుకో. అల్లం వెల్లుల్లి ఈ వైపు వచ్చేస్తుంది మంటామా, తిప్పుకోలేకపోతే మంట ఎక్కువ అయిపోయింది.
అవి భూదేవి కొక్కుల చిన్న చిన్న ముక్కలు అన్నమాట. ఎక్కువ దొరుకుంటే బాగున్నాం, ఎక్కువ దొరికినా తక్కువ దొరికినా ఇంకా చేసే విధానం అయితే ఇలాగే ఉంటది. ఎన్ని దొరికితే అన్నింటినే మనం చక్కగా వండుకుని తినాలండి. లేకపోతే ఎక్కువ దొరికిన తర్వాత తిందాంలే అంటే దొరకవు, ఇవి పాడైపోతాయి. అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ రకమైన కొక్కుల్ని కూడా తింటారా అని చెప్పేసి. సాధారణంగా మష్రూమ్స్ ని వేటిని పడితే వాటిని తినకూడదు అండి. ఏవి తింటారు తెలుసుకొని అవే తినాలన్నమాట. ఇవి పూర్వకాలం నుంచి కూడా మా వాళ్ళు తింటూనే ఉన్నారు. మా పెద్దవాళ్ళు తినడం చూసి మేము కూడా నేర్చుకున్నాం, ఇంకంతే. చూడడానికి పన్నీర్ ముక్కల్లాగా కనిపిస్తా ఉన్నాయి. నీళ్ళు వస్తాయి టమా వీటి నుండి వస్తాయా? పచ్చిపప్పు కొంచెమే, కొంచెం పప్పు పోసుకున్నాం సరిపోతాయి. ఆ ముక్కలకి ఆ పప్పుకి సరిపోతాయమ్మా చక్కగా. అయితే కానీ మరి దొరకలేదు కదా, ఎక్కువ దొరకలేదు అనేసి వాటి కాంబినేషన్కి పచ్చిపప్పు కోసింది అనమాట మా అమ్మ. నిజంగా ఈ కూర ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మోస్ట్లీ ఇలాంటి కొక్కుల్ని తింటారు అని నేను అనుకోవట్లేదు. చాలా రేర్గా, ఎక్కడో చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి మా గిరిజన ప్రాంతాల వాళ్ళు మాత్రమే బహుశా తింటూ ఉండొచ్చు. ఇంటి కారం ఉండాలి కదా. ఆ నీళ్ళంతా ఎగిరిపోయేలాగా దగ్గరికి ఉడకాలన్నమాట. ఉడికితే అయిపోయినట్టే. కొక్కు ఉడికిందంటావా? ఏది చూడు ఒకటి తీసి. దింపేస్తావా? ఓకే అండి, ఫైనల్గా అయితే వండేసింది మా అమ్మ. చిన్న కూర అయింది, సరిపోతుందిలే మా ఇద్దరు మట్టుకి. కానీ ఇంకా కలర్ఫుల్గా ఉంటే బాగున్నామా. మా గిరిజన ప్రాంతాల్లో పుట్టకొక్కులు అని, ఇసక కొక్కులు, జొన్న కొక్కులు, మామిడి కొక్కులు, తాడి కొక్కులు, సోకాకు కొక్కులు, ఎదురు కొక్కులు, ఇలా ఎన్నో రకాల కొక్కుల్ని తింటూ ఉంటామండి. వాటిలో ఇవి ఒక రకం అన్నమాట, భూదేవి కొక్కులు. మీలో చాలామంది వీటిని చూసే ఉంటారు, కానీ వీటిని తింటారు అని మీరు అనుకొని ఉండరు. ఏదో పిచ్చి కొక్కులు అని పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇవి తిన్నా కూడా ఏ ప్రాబ్లం లేదు అండి. పైగా పన్నీరు లాగా చక్కటి రుచి అయితే అనిపిస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా వీడియో అయితే.
మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే హైప్ చేయటం వల్ల మన ఛానల్ మరింత మందికి షేర్ అవుతుందన్నమాట. సో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.